వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నెక్లెస్ రోడ్లో పూలే విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సీఎం రేవంత్. $170 కోట్ల లంచం, కేటీఆర్ సంచలన ఆరోపణలు. గ్రూప్ 1 ఫలితాలు నిలిపివేయాలని ఓయూలో అభ్యర్థుల ఆందోళన. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్టు, వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవము స్థానిక మున్సిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ విక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారిని శ్రీమతి వీణ మరియు వివిధ సంఘాల నాయకులు జ్యోతిబాయి పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం జ్యోతిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభించమైనది. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు జ్యోతిబాయి పూలే జీవిత చరిత్రను, వారి సందేశాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి బడుగు బలహీన వర్గాలను చైతన్యం పరిచి శ్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ విక్టర్ గారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయడం జరిగిందని చెప్పారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థ వ్యతిరేకంగా, మరి సమాజంలో మార్పుకు చదువే ముఖ్యమని చెప్పి భావించి వారు ఒక గొప్ప పుస్తకమైనటువంటి గులాంగిరిని పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. అదేవిధంగా సత్యశోధ సమాజాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యాన్ని శోధించడం, సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యమని చెప్పేసి వారు సమాజంలో కూడా మార్పు కొరకు ఆనాడే ప్రయత్నించడం జరిగింది. మరి ఇటువంటి వారి యొక్క చరిత్ర మనం తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పుడిప్పుడే అటువంటి చరిత్ర బయటికి రావడం జరుగుతుంది. ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది. దాని లోపల ఆఫ్రికన్ సామెత ప్రకారం ఏంటంటే, పులి తన చరిత్ర తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. పులి తన చరిత్ర తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. అంటే వేటగాడు ఏం చేస్తాడట, ఊళ్ళోకి వస్తాడు, అట్లా వేట పోతాడు, వస్తాడు, వచ్చేసి పులి వచ్చిందిరా, నేను షికారు చేద్దాం పోయే వరకు సడన్గా పులి వచ్చింది, రాగానే దాని మీద పడి చీరి చంపేసినా అయిపోయినా, ఇప్పుడే వస్తున్నా పులిని చంపేసి వచ్చినా అని చెప్తాడు. అట్లా మన చరిత్రను మనం ఇంతకాలం తెలుసుకోలేదు. అటువంటి చరిత్ర, గొప్ప చరిత్ర ఎంతో ఉన్నది. నిజంగా అక్కడ పులి వచ్చిందా లేదా, వీని కనబడ్డదా లేదా తెలియదు. అంటే ఎవరి చరిత్ర వాడు రాసుకుంటుండు, అట్లా కాదు. మన చరిత్రను మనం రాసుకుంటున్న సమయం ఆసన్నమైంది. మరి మన చరిత్రను, మన లోపల ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రను తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఈ భారతదేశ అభివృద్ధి కొరకు, సామాజిక మార్పు కొరకు, ఒక విప్లవకారులు ఎట్లా పనిచేసారు, తమ జీవితాలను ఎట్లా త్యాగం చేసిండ్రు అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ వారి త్యాగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారి త్యాగాన్ని ఒడిసిపెట్టాలి. మనం వారి త్యాగాన్ని తీసుకుపోకుండా కేవలం
ఇటువంటి సందర్భాల్లో గుర్తు చేసుకోకుండా నిత్య జీవితం లోపల ఇక్కడ ఎంతోమంది గొప్పలు ఉన్నారు. ఈ గొప్పలతో పాటు నేను ఈరోజు ఇక్కడ సమావేశం కావడం, మీతో ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గొప్ప చరిత్ర ఉన్నది, కామారెడ్డి లోపల గొప్ప చరిత్ర ఉన్నది, గొప్ప త్యాగం ఉన్నది, గొప్ప చైతన్యం ఉన్నది. ఈ చైతన్యాన్ని మొత్తం సమాజానికి ఇంకా మిగతా జిల్లాల లోపల కూడా వ్యాప్తి చెంది మరి ఈ చైతన్యం ముందుకు పోవాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం బహుజనుల కొరకు అంటే బీసీల కొరకు వెనుకబడిన తరగతుల కొరకు ఏదైతే స్కీమ్స్ ఏవైతే వాటిని ఇంట్రడ్యూస్ చేసిందో వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వీధిలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ, ముద్ర, విశ్వకర్మ వంటి లోన్లు, ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి పథకాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుందని అన్నారు. మోదీ పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బత్తిని దేవేందర్, మండల అధ్యక్షులు నరసింహులు, పట్టణ అధ్యక్షులు రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు మహేందర్, పట్టణ అధ్యక్షులు శంకర్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు సతీష్, మండల ఉప అధ్యక్షులు రాములు, వెంకటరెడ్డి, ఓబీసీ మండల అధ్యక్షులు సాయిలు, కిసాన్ సెల్ అధ్యక్షులు సంగారెడ్డి, ఆంజనేయులు, రావుల కృష్ణయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు. రోజు ఎల్లారెడ్డి పట్టణంలో వీధుల్లో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు ఏదైతే కంట్రోల్ షాప్ నుంచి ఉచితంగా గత 4 సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రజలకు మేము అందిస్తున్నామని చెప్పేసి ప్రగాఢాలు పలుతూ ప్రజలకు తప్పు సూచనలు ఇస్తూ ఉన్నారు. కేవలం 1 కిలో బియ్యం ఇచ్చేసి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి కరోనా టైం నుంచి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, పేద వ్యక్తికి అందించడం జరుగుతుంది. కేవలం 1 రూపాయి 1 కిలో ఇచ్చేసి ఈ ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాల పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువులను కాపాడుకోవాలి, హిందుత్వాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన పథకాలు తీసుకొస్తుండు. ఇన్ని రోజులంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని మన గ్రామాన వెళ్లకుండా ఎంతో ప్రయత్నాలు చేసి ఆపిండు. 4,000 పెన్షన్ ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా 1 రూపాయి పెన్షన్ పెంచింది లేదు. ఆ పెన్షన్ పథకాల్లో భాగం పెద్ద వాటా కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పే వాటా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనుకనే ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటారు. కానీ వీళ్ళ ఖజానాలకు వెళ్ళి 1 రూపాయి కూడా ఇస్తలేరు. మిత్తులు కట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పుక తిరిగే ముఖ్యమంత్రి ఇస్తుందంటే ప్రజలు వాళ్ళని నమ్ముతారా? అన్ని అమ్ముకుంటున్నారు, ఇది అమ్ముకుంటున్నాము, అదే అమ్ముకుంటున్నాము అని చెప్పి అదేవిధంగా PMEGPY మొన్న విపరీతమైన లోన్లు సబ్సిడీలు పడ్డాయి. 800 మందికి 900 మందికి మన జిల్లాలో వచ్చినాయి. మన రాష్ట్రంలో 900 మందికి సబ్సిడీ లోన్లు వచ్చినాయి అంటే అది నరేంద్ర మోడీ గారి పుణ్యమే. ఏంటంటే డైరెక్ట్ ఎస్సీ కార్పొరేషన్కు కానీ, ఎస్టీ కార్పొరేషన్కు కానీ, బీసీ కార్పొరేషన్కు కానీ గతంలో ప్రభుత్వం మొత్తం తీసేస్తే వీళ్ళు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వాళ్ళకే లబ్ధి పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్ 1000 కోట్లు, సుమారు ఇంచుమించు 1000 కోట్ల రూపాయలు సబ్సిడీలు రిలీజ్ చేసింది. మళ్ళీ అంబేద్కర్ జయంతి రోజు కూడా మళ్ళీ మిగతా వాటికి మొత్తం క్లోజ్ చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా PM విశ్వకర్మ చిన్న పనులు అమ్ముకున్నట్ల నుంచి సురువు చేస్తే ఇస్త్రీ షాపులలో, మంగళ షాపులలో, కుల వృత్తులు 18 కులాలలో కుల వృత్తుల కొరకు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బెస్తవాళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను కరువు కాలంలో ఆదుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి నిజంగా అందరూ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి MRPS పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనలతో పాటు మహిళల అభ్యున్నతకై కృషి చేసి
బహుజన వర్గాల వారి ఉన్నతికి పాటుపడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివానందం మాదిగ, రాష్ట్ర సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, సీనియర్ నాయకులు సామెల్ మాదిగ, సలహాదారులు మానేయ మాదిగ, రాజు మాదిగ, పోచయ్య మాదిగ, ఆర్ రాజు, పట్టణ కమిటీ అధ్యక్షులు నరేష్ మాదిగ, ఉప అధ్యక్షులు సాయిబాబా మాదిగ, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల గండివేట్ తాండాకి చెందిన మాజీ ఎంపీపీ సీనియర్ నాయకుడు వాల్యా నాయక్ 3 రోజుల క్రితం మరణించారు. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం దినకర్మ సందర్భంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వాల్యా నాయక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 16వ వార్డులో గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలవడం జరిగింది. స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని, ప్రస్తుతం కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడమే కాకుండా 12 రాష్ట్రాల్లో స్వంతంగా అధికారంలో ఉండి మరో 6 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని అన్నారు. దేశంలో దాదాపు 3వ వంతు భూభాగంలో బీజేపీ అధికారంలో ఉందని, 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభమైన ప్రస్తుతం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో బీజేపీ విస్తరిస్తుందని, ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త కంకణబద్ధుడై పని చేయాలని విజ్ఞప్తి చేశారు. जनता पार्टी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేవీఆర్ జిందాబాద్ కేవీఆర్ జిందాబాద్ భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే జనక్షణం కనం కనం భారత మాతకే సమర్పణం ఆవాజ్ దో బీజేపీ జిందాబాద్. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి దొంగ్లీ నుండి బిర్ఖూర్ వైపు వెళ్లుచుండగా బిర్ఖూర్ బ్రిడ్జ్ కింద నదిలో కుర్ల శివారులో 2 ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక నింపుటకు ప్రయత్నించుచుండగా గమనించి వాటిని పట్టుకున్నటకు ప్రయత్నించగా వారు పారిపోయారు. అప్పుడు ఇసుక అక్రమ రవాణా కొరకు వాడుకున్న దారిని గమనించి శుక్రవారం రోజు దోంగ్లీ, బిర్ఖూర్ మండలాల తహసీల్దార్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ పోలీసులు సిబ్బంది, సబ్ కలెక్టర్ సమక్షంలో జేసీబీ మిషన్ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేయుదారిని తొలగించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిందిగా ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సబ్ కలెక్టర్ ఏర్పాట్లు చేశారు. ఈ దారిలో మళ్లీ ఏర్పాటు చేసిన ఇసుక అక్రమ రవాణా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ తెలిపారు. గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఉస్మానియా యూనివర్సిటీలోని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. ఫలితాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 3 సెంటర్ల నుంచి 100 మందికి పైగా అభ్యర్థులు ఎలా ఎంపికయ్యారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగును నిషేధిస్తారా అంటూ నినాదాలు చేశారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివనగర్ మండలం పద్మాజీవాడ చౌరస్తా వద్ద ఆయన కార్యకర్తలతో మాట్లాడి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. సభకు బయలుదేరేటప్పుడు తమ గ్రామాలలో ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించాలని సూచించారు.
సభకు సమయానికి చేరుకోవడానికి ముందస్తు ప్రణాళిక వేసుకుని బయలుదేరాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తీగల నాగా గౌడ్, నాయకులు గైన రమేష్, ఎండి ఉమర్, పడిగెల విఠల్ రావు, ఎండి రంజాన్, నల్లవెల్లి రాజిరెడ్డి, బత్తిరి తిరుపతి, ప్రభాకర్, రాజయ్య, సల్మాన్, ఇమ్రాన్, పెద్ద బూరి, విఠల్, మచ్చర్ల రాజు, పథకం సతీష్, మధుపట్ల రాజు, సుధాకర్ రావు, గంగాధర్, గొల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హెచ్సియులోని 400 ఎకరాలు అటవీ భూమేనని, దాన్ని టీజీఐఐసి తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని ఆరోపించారు. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం ఈ స్కామ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి 170 కోట్లు లంచం ఇచ్చారు. ఆ ఎంపీ పేరు తర్వాత చెబుతా. ఈ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు. నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, ఇంకా మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు హెచ్సియు కూడా అదే అంటున్నారు కదా, హెచ్సియుకి ల్యాండే లేదు, హెచ్సియు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. టీజీఐఏసీ ఒక పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు, ఎలినేషన్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ, ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు, దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనకి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు, ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. పెట్టేస్తే జనరల్గా ఏమవుతుంది, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 విషయాలు చూసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు? మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా, ఇవన్నీ చూసుకొనే ఇస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు? ఇప్పుడు రంగారావు గారి భూమి లేదా ఆయనకు ఫ్లాట్ ఉంది, నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది, నాది కూడా తప్పే అవుతుంది. ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే, ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది. అట్లాగే ఇక్కడ
తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు, యాజమాన్య పత్రం లేదు, ఏదీ లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విగ్రహ ఏర్పాటుకు బీసీ నేతలతో కలిసి కాసేపటి క్రితం స్థలం పరిశీలించారు. అంతకుముందు అంబర్పేటలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం సహా పలువురు నేతలు నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠాను అరెస్టు, రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడుతున్న 11 మంది నిందితుల దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు, ఇందులో 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గత 5 ఏళ్లుగా ఈ ముఠా ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంగా డేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఈ ముఠా సభ్యులు పగలు సమయంలో చిరు వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య, సిఐలు సంతోష్, రామన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. एक फोटो ఒక్క నిమిషం సార్ విజువల్స్
నమస్కారం. కామారెడ్డి పోలీస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 1 వీక్ కదా, 1 వీక్ కూడా ఎవరు ఇళ్ళకి పోకుండా కూడా ఈ టీమ్స్ మీద వర్కౌట్ చేయడము ఇవన్నీ కూడా పనులు అంటే చేస్తూ ఉంది. సో జిల్లా పోలీస్ తరఫున అండ్ నా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు. దారి దోపిడీలు అవుతున్నాయి. అందులో కొన్ని మన నోటీసులకు వచ్చినాయి, కొన్ని నోటీసులకు రాలేదు. సో చాలా వరకు ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపించిన అఫెండర్స్ అందరూ కూడా చాలా వరకు టార్గెట్ చేసేది హైవే పైన పార్క్ చేసిన వెహికల్స్ పైన. చాలామంది ప్రయాణికులు ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ని మధ్యలో ఆపుకొని అందులో నిద్రిస్తుంటారు. కొంతమంది లాక్ చేసుకొని పక్కన నిద్రిస్తుంటారు. కొంతమంది కార్లు ఆపుకొని అందులో పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ ఈ హైవే రాబరీస్ వీళ్ళది మెయిన్ టార్గెట్ ఉంటుంది. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఎంఓతోటి ఇటువంటి వెహికల్స్ని ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసిన వెహికల్స్ని టార్గెట్ చేసుకుంటూ గ్లాస్ని ఓపెన్ చేయడము లేకపోతే బ్రేక్ చేయడము అండ్ లోపడున్న ప్యాసింజర్స్ని కానీ ప్రయాణికుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అమౌంట్ తీసుకోవడం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంగ్ నేషనల్ హైవే మనకి రిపోర్ట్ అయినాయి. కొన్ని రిపోర్ట్ కాలేవు కూడా. అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి నేను వచ్చిన తర్వాత 2 రిపోర్ట్ అయినాయి. మార్చిలో 1 అండ్ ఏప్రిల్ 2 ఒకటి. ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అందులో ఏప్రిల్ 2కి రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లో ఒక పర్సన్కి ఇంజరీ కూడా అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలోకి దిగి టీమ్స్ ఫామ్ చేసుకొని అసలు కొంతకాలంగా ఎన్ని అఫెన్స్లు అవుతున్నాయి అనేది ఒక మొత్తము డేటా తీసి దాన్ని వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా ఈ పార్దీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్రన్ గ్యాంగ్ వాళ్ళు చేస్తారని మనకు తెలిసింది. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీమ్ని డిప్లాయ్ చేసుకొని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళను ఆరా తీస్తే దీంట్లో సుమారుగా మనకు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సభ్యులు ఉన్నారు. అందులో 7 మనం ఇప్పటికీ అరెస్ట్ చేసినాము. ఇంకో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ టర్పెంట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకొని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్లో, డిచ్పల్లిలో అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ ఇచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనేది వర్కౌట్ చేస్తుంటాము. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా ప్యాసింజర్స్ కూడా హైవేల దగ్గర అన్ఆథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు బండిని పార్క్ చేయడము, అందులో నిద్రపోవడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం అది. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. రెండవది ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయొద్దు. ఎక్కడన్నా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలంతే. తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదైనా మీరు చేయడం కానీ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనుక నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదొకటి. సెకండ్, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా మాకు ఒక చిన్న క్లూ నుంచి ఒక పంక్చర్ షాప్ ఓనర్
మాకు ఇచ్చిన క్లూ నుంచి కూడా ఈ మొత్తం కేసుని మొత్తము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఓనర్ని కూడా మీ అందరి సమక్షంలో కూడా ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. ఆయన ఇచ్చిన చిన్న క్లూ, లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ కాని కేసు ఇటువంటిది జరిగింది సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురాకపోతే ఈరోజు ఈ గ్యాంగ్ మాకు దొరికేది కాదు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ హిమ్. అండ్ ఒకసారి మీ అందరి సమక్షంలో కూడా ఆ పర్సన్ని అప్రిషియేట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. హీజ్ ఏ నైస్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకైతే మొబైల్ ఫోన్స్ 2 రికవర్ అయినాయి, ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి, అండ్ ఆ నైట్స్ కూడా మనకు రికవర్ అయినాయి 4 నైట్స్, అండ్ కర్రలు కొన్ని, అండ్ 2 బ్యాటరీస్ లైట్స్, స్మాల్ టార్చ్ లైట్స్ అవి కూడా మనకు రికవర్ అయినాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నెక్లెస్ రోడ్లో పూలే విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సీఎం రేవంత్. $170 కోట్ల లంచం, కేటీఆర్ సంచలన ఆరోపణలు. గ్రూప్ 1 ఫలితాలు నిలిపివేయాలని ఓయూలో అభ్యర్థుల ఆందోళన. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్టు, వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.